తమిళనాడు రాజకీయాలు ఇప్పటికే ఉత్కంఠభరితంగా మారుతున్న సమయంలో దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు అకస్మాత్తుగా రాజకీయ చర్చలో వినిపించడం పెద్ద సెన్సేషన్గా మారింది. ముఖ్యంగా నటుడు నుంచి రాజకీయ నటుడిగా మారిన విజయ్ స్థాపించిన టీవీకేలో త్రిష చేరబోతుందన్న ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. ఇప్పటికే తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కిన పరిస్థితిలో ఈ వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. విజయ్కు అత్యంత సన్నిహితురాలు త్రిష, అందుకే ఆమెను పార్టీకి తీసుకురావాలని ప్రయత్నం జరుగుతుంది అన్న వాదనలు కూడా వినిపించాయి. ఈ ప్రచారానికి ప్రధాన కారణం లియో సినిమా. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత మళ్ళీ కలిసి నటించిన విజయ్ త్రిష కృష్ణన్ జోడీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా మంచి అనుబంధం ఉందన్న చర్చలు మళ్ళీ మొదలయ్యాయి. దీనికి తోడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి టీవీకే పార్టీని ప్రారంభించడంతో త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందా, విజయ్తో కలిసి పనిచేస్తుందా అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఈ రూమర్లపై స్పందించిన త్రిష కృష్ణన్ చాలా క్లియర్గా చెప్పింది, ప్రస్తుతం నా ఫోకస్ పూర్తిగా సినిమాలపైనే ఉంది. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఇప్పటికైతే లేదు. అంటే టీవీకేలో చేరుతుందనే వార్తలను ఆమె నేరుగా ఖండించకపోయినా రాజకీయాల్లోకి ఎంట్రీపై ఆసక్తి లేదని స్పష్టం చేసింది. త్రిష కెరీర్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ఎప్పుడూ తన కెరీర్ని ప్రాధాన్యంగా తీసుకుంది. 96లో భావోద్వేగ నటనతో హృదయాలను గెలుచుకుంది. పొన్నియిన్ సెల్వన్లో కుందవైన రాజసం చూపించింది. లియోతో మళ్ళీ భారీ హిట్ అందుకుంది. ఇలాంటి విజయాల మధ్య ఆమె ఒక్కసారిగా రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.